లక్ష్మీకాంత్ పాలిటిక్ క్విక్ రీజన్ నోట్ సిరీస్లో భాగంగా మనం లక్ష్మీకాంత్ బుక్లోని చాప్టర్ 4 అయిన రాజ్యాంగ ప్రవేశిక లేదా ప్రీమియల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో అసలు రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏంటి, ఈ ప్రవేశికలో ఏముంటుంది, నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశికలో ప్రస్తావించబడ్డ పదాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటనే విషయాల గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్స్ ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ప్రీమియల్ అంటే ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత. అదేవిధంగా ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే విషయాలను కూడా మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. వెంటనే మనకు ఒక డౌట్ వస్తుంది, అసలు అంతర్భాగం అయితే ఏంటి కాకపోతే ఏంటి అని చెప్పి. ఇక్కడ ఏంటంటే మనకి ఆర్టికల్ 368 గురించి మనందరికీ తెలిసిందే. ఏంటంటే ఇది మన రాజ్యాంగంలో ఏ అధికారాన్నైనా సరే ఏ భాగాన్నైనా సరే అకార్డింగ్ టు ఆర్టికల్ 368 పార్లమెంటు ఒక స్పెషల్ ప్రాసెస్ ద్వారా సవరించే అధికారం అంటూ ఉంటుంది. ఇన్ కేస్ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని మనం ఒప్పుకున్నాం అనుకోండి, ఈ ఆర్టికల్ 368 ప్రకారం ప్రవేశికను కూడా మనం సవరించవచ్చు. అదే ఈ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నాం అనుకోండి, ఈ ఆర్టికల్ 368 ప్రకారం ప్రవేశికను మనం సవరించకూడదు అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన కేసుల గురించి ఇవి మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు అంత ప్రవేశిక అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాం మనం అనే విషయాల గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ అసలు ప్రవేశిక ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే రాజ్యాంగం యొక్క బేసిక్ ఫిలాసఫీని, నెక్స్ట్ రాజ్యాంగం ఏ ఫండమెంటల్ వాల్యూస్ మీద ఆధారపడి నిర్మించారో ఆ విషయాలను మనకి ప్రవేశిక అనేది చెప్తుంది. ఓకే, ఈ పదాలను చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్లీ ఫిలాసఫీ ఫండమెంటల్ వాల్యూస్ అనే పదాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ డిస్కస్ చేసుకున్నాం అంటే ఆశయాల తీర్మానం అనే టాపిక్ దగ్గర మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే అసలు రాజ్యాంగం రచనకి ముందు ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులందరూ కూడా మీటింగ్లో కూర్చుని డిస్కస్ చేసుకుంటున్నారనమాట, అసలు రాజ్యాంగం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి. ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్నే మనం ఆశయాల తీర్మానం అంటాం. ఇంగ్లీష్లో అయితే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనమాట. ఓకే, అసలు దీంట్లో ఆయన ఏం చెప్పారంటే మన రాజ్యాంగం యొక్క ఫండమెంటల్స్ అండ్ ఫిలాసఫీ ఎలా ఉండాలో ఆయన కొన్ని పాయింట్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ పాయింట్స్ అన్ని కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నవే. ఓకే, తెలుగులో చెప్పాలంటే అసలు రాజ్యాంగం యొక్క మౌలికత తాత్వికత ఎలా ఉండాలో ఈ పాయింట్స్ ద్వారా చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో వీటిని బేస్ చేసుకుని రాజ్యాంగం అంతటిని రాశారు. కాబట్టి రాజ్యాంగం యొక్క ముందు మాట అంటే ప్రవేశికలో ఈ ఆశయాల తీర్మానాన్ని నుంచే అంశాలు తీసుకుని వాటిని యాడ్ చేయడం జరిగింది. ఈ విషయాలు కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో సింపుల్గా మనం ఈ రాజ్యాంగ ప్రవేశిక యొక్క ప్రాముఖ్యత దగ్గర అసలు ప్రవేశిక ఏం చెప్తుందంటే రాజ్యాంగం ఏ ఫండమెంటల్ వాల్యూస్ అంటే ఏ మౌలిక విలువల మీద ఆధారపడి నిర్మించబడిందో, అదేవిధంగా రాజ్యాంగం యొక్క తాత్వికత అంటే ఏ ఫిలాసఫీ బేస్ చేసుకుని రాజ్యాంగాన్ని రాసామో అనే విషయాల్ని మనకి ప్రవేశిక అనేది చెప్తుందన్నమాట. ఓకే, అసలు ఏ ఫండమెంటల్ వాల్యూస్ మీద రాజ్యాంగం బేస్ అయిందంటే పొలిటికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, రిలీజియస్ వాల్యూస్. తెలుగులో అయితే రాజకీయ విలువలు, నైతిక విలువలు, మతపరమైన విలువల ఆధారంగా మన రాజ్యాంగ యొక్క నిర్మాణం అనేది జరిగిందనమాట. ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్తారంటే రాజ్యాంగం యొక్క ప్రవేశిక అనేది చెప్తుంది. అదే దీని యొక్క ఇంపార్టెన్స్. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు, ఆకాంక్షలను కూడా ఈ ప్రవేశిక అనేది ప్రతిబింబిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అంటే రాజ్యాంగ నిర్మాతలు అసలు రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో రచించారో, నెక్స్ట్ ఈ రాజ్యాంగం ప్రజలకు ఎలా ఉపయోగపడాలని వాళ్ళు కోరుకున్నారో అనే విషయాలు కూడా మనకి ఈ ప్రవేశిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ ప్రవేశికకి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మైండ్లో పెట్టుకోవాల్సింది, రాజ్యాంగం మీద మనకి 1,00,000 విమర్శలు ఉన్నాయి. ఓకే, ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ ఇంక్లూడింగ్ రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ కూడా రాజ్యాంగాన్ని రకరకాలుగా విమర్శించారు. ఆ విమర్శలన్నీ కూడా మనం ఇంతకుముందు క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. కానీ రాజ్యాంగ ప్రవేశికను మాత్రం అందరూ ఏకగ్రీవంగా అభినందించడం జరిగిందనమాట. రాజ్యాంగ పరిషత్ సభ్యులైతే కానివ్వండి, నెక్స్ట్ బయట వాళ్ళైతే కానివ్వండి, ఫారినర్స్ అయితే కానివ్వండి, వీళ్ళందరూ కూడా రాజ్యాంగం యొక్క ప్రవేశికను మాత్రం అభినందించడం జరిగింది. ఓకే, వాటిలో కొన్ని అభినందనలు మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఫస్ట్ ఎవరంటే అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఈయన ఎవరంటే రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈయన ఏం చెప్పారంటే రాజ్యాంగ ప్రవేశిక గురించి, మా చిరకాల స్వప్నాలని, ఆలోచనల్ని ప్రవేశిక ఎక్స్ప్రెస్ చేస్తుంది అని చెప్పి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన కేఎం మున్షి ఏమని చెప్పారంటే ప్రీంబుల్ ఈజ్ ద హారోస్కోప్ ఆఫ్ అవర్ సావరిన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. ఈ 3 పదాల గురించి కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం కదా. సావరిన్ అంటే ఏంటి, సార్వభౌమ. డెమోక్రాటిక్ అంటే ఏంటి, ప్రజాస్వామ్య. రిపబ్లిక్ అంటే గణతంత్ర. అంటే మన సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం యొక్క జాతక చక్రమే ఈ ప్రవేశిక అని చెప్పి కేఎం మున్షి అనే ఆయన చెప్పడం జరిగింది.
నెక్స్ట్ ఇంకొక రాజ్యాంగ పరిషత్ సభ్యుడైన పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ ఏం చెప్పారంటే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత విలువైన భాగం అని చెప్పడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈయన ఇంకా చాలా రకాలుగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. ఓకే, సో వీటిలో ఏది అడిగినా సరే మనకి ఆన్సర్ ఎవరు అవుతారంటే పండిట్ ఠాకూర్ దాస్ భార్గవే అవుతారు. ఓకే, సో ఫస్ట్ ఏంటి అత్యంత విలువైన భాగం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగానికి ఆత్మ వంటిది, అదేవిధంగా రాజ్యాంగానికి తాళం చెవి లేదా కీ వంటిదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగానికి ఆభరణం లాంటిదని, రాజ్యాంగానికి కొలబద్ద లేదా గీటురాయి. అంటే రాజ్యాంగ విలువ మనకి తెలియాలంటే ఈ ప్రవేశిక ద్వారానే తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ పండిత్ ఠాకూర్ దాస్ భార్గవ్ చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఈ అన్ని పాయింట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఈయన ఒక ఇంగ్లీష్ పొలిటికల్ సైంటిస్ట్ అనమాట. తెలుగులో చెప్పాలంటే ఆంగ్ల రాజనీతి శాస్త్రజ్ఞుడు అంటాం. ఈయన ఏం చెప్పాడంటే ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క కీ నోట్ అని చెప్పడం జరిగిందనమాట. అంటే రాజ్యాంగం యొక్క పూర్తి సారాంశం ఈ ప్రవేశికలు వీళ్ళు పొందుపరిచారు అని చెప్పడం జరిగింది. ఈయన మన ప్రవేశికకి చాలా వాల్యూ ఇచ్చాడనమాట. ఎంత వాల్యూ ఇచ్చాడంటే ఈయన ఒక బుక్ రాశాడు 1951లో, ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో మొదటి పేజీలో మన ప్రవేశిక గురించి ఈయన చెప్పడం జరిగింది. ఓకే, ఈయన ఎంత అభిమానించకపోతే మొత్తం ఈయన రాసిన ఎంటైర్ బుక్లో మొదటి పేజీ ఒక విదేశీ రాజ్యాంగం యొక్క ప్రవేశిక ఈయన కేటాయించడం జరుగుతుంది. ఓకే, సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడనమాట ఈయన ప్రవేశికకి. సో ఈ పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్సన్ ఎవరంటే ఎం హిదాయతుల్లా. ఈయన సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తి, యాక్చువల్లీ చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తి అని చెప్పుకోవచ్చు. ఈయన ఏం చెప్పారంటే మన రాజ్యాంగ ప్రవేశికని అమెరికా స్వాతంత్ర ప్రకటనతో పోల్చడం జరిగింది. ఓకే, ఇది అమెరికా స్వాతంత్ర ప్రకటనలా ఉంది కానీ దానికి మించి ఉంది అని చెప్పి ఎం హిదాయతుల్లా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిదని కూడా ఎం హిదాయతుల్లా చెప్పడం జరిగింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఈ పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ్ కూడా రాజ్యాంగానికి ఆత్మ వంటిది ప్రవేశిక అని చెప్పారు. అదేవిధంగా ఎం హిదాయతుల్లా కూడా రాజ్యాంగానికి ఆత్మ వంటిది ప్రవేశిక అని చెప్పడం జరిగింది. ఓకే, సో ఎగ్జామ్లో ఈ రెండు నేమ్స్లో ఏ నేమ్ ఇచ్చినా సరే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట ఇది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ఈయన ఇంకొక మాట చెప్పాడు, అదేంటంటే ఈ ప్రవేశిక అనేది భారత ప్రజల యొక్క పవిత్ర నిర్ణయం అని చెప్పి ఈ ఎం హిదాయతుల్లా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రజల యొక్క పవిత్ర నిర్ణయం అని ఎందుకన్నారంటే మీరు ప్రవేశిక ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏం చెప్పాము ఇక్కడ, భారత ప్రజలమైన మేము అని చెప్పి మొత్తం కంటెంట్ అంతా చెప్పిన తర్వాత మాకు మేము సమర్పించుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఆ ప్రవేశిక టాపిక్ ఎండింగ్లో కూడా నేను ఒక మాట చెప్పాను, ఏమనంటే ఈ రాజ్యాంగం యొక్క అధికారానికి మూలం ఎవరంటే ప్రజలని చెప్పాను. సో అందుకని ఎం హిదాయతుల్లా ఏమన్నారంటే ఇది ప్రజల యొక్క పవిత్ర నిర్ణయం అని చెప్పడం జరిగింది. ఇది ఎప్పటికీ మారదు అని కూడా ఈయన అన్నారు. కానీ ఎప్పుడు మారుతుందని కూడా ఈయనే చెప్పారు. ఎప్పుడు మారుతుందంటే దేశవ్యాప్తంగా ఏమన్నా పెద్ద విప్లవం వస్తే తప్ప ఈ ప్రజల యొక్క పవిత్ర నిర్ణయం అని ఈ ప్రవేశిక మారదు అని చెప్పి ఎం హిదాయతుల్లా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రియంబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగంలో భాగంగా ప్రవేశిక. ఇక్కడ మన భారత రాజ్యాంగంతో ప్రాబ్లం ఏంటంటే కొన్ని విషయాలు మన లీడర్స్ క్లారిటీగా చెప్పలేదన్నమాట. సో ఆ టైంలో ఏం చేస్తామంటే మన సుప్రీంకోర్టుకి కేసులు నడుస్తూ ఉంటాయి. ఈ కేసుల టైంలో సుప్రీంకోర్టు ఆ టైంలో తనకి అభిప్రాయం ఎలా అనిపిస్తే దాన్ని బేస్ చేసుకుని తీర్పు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా కాదా అన్న క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు మనం సుప్రీంకోర్టుకి చెందిన 2 ఇంపార్టెంట్ తీర్పుల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే బేరుబారి యూనియన్ కేసు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1960లో జరిగింది. ఈ కేసులోనేమో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పింది. అంతర్భాగం కాదు అంటే దాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని చెప్పడం అనమాట. అదేవిధంగా కేశవానంద భారతి కేసు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో కూడా కింద లింక్లో పెడతాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఓకే, సో ఇది ఎప్పుడు జరిగింది 1973. ఈ టైంలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే, సవరించాలనుకుంటే పార్లమెంటు దాన్ని కూడా సవరించవచ్చని చెప్పడం జరిగింది. ఒకసారి ఈ కేసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కేసు ఈ బేరుబారి యూనియన్ కేసు అంటే ఏం లేదు, బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేసేటప్పుడు ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ అంటే ఏం ఫాలో అవ్వలేదు. అసలు ఇండియా గురించి ప్రాథమిక అవగాహన కూడా లేని రాడ్క్లిఫ్ అనే ఒక ఆయన్ని ఫారిన్ నుంచి తీసుకొచ్చి ఈ డివైడ్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఆయన ఏం చేసిందంటే గుడ్డిగా ఈయన బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క చట్టాన్ని అనుసరించి ఒక లైన్ గీసుకుని డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో తర్వాత మనకి పాకిస్తాన్కి కూడా ఈ టెరిటరియల్ రీజియన్స్ విషయంలో చాలా గొడవలు అనేవి జరగడం జరిగిందనమాట. అటువంటి కాంట్రవర్షియల్ ప్లేసెస్లో ఒక ప్లేస్ ఏంటంటే ఈ బేరుబారి యూనియన్ అనేది.
ఇది మా ఈస్ట్ పాకిస్తాన్లో భాగం అని చెప్పి పాకిస్తాను, లేదా ఇండియాలో భాగం అని చెప్పి ఇండియా కూడా కొట్టుకోవడం జరిగేది. సో తర్వాత 1960లో ఏమైందంటే మన ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కలిపి కూర్చొని డివైడ్ చేసేసుకున్నారు ఈ బేరుబారి యూనియన్ని. దీని ప్రకారం ఏంటంటే కొన్ని టెరిటరీస్ ఏమో మన ఇండియా సైడ్ వచ్చేలాగా, కొన్ని టెరిటరీస్ ఏమో పాకిస్తాన్ సైడ్ వెళ్ళేలాగా వాళ్ళకు అగ్రిమెంట్ రాసేసుకున్నారు. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్స్ ఇద్దరు కూర్చొని ఈ అగ్రిమెంట్ లేదా ప్యాక్ట్ రాసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, అక్కడ నివసించే ప్రజల ఒపీనియన్ కూడా వాళ్ళు తీసుకోలేదు. ఈ బేరుబారి యూనియన్లో ఏంటంటే మెజారిటీ పీపుల్ హిందూస్ ఉండేవాళ్ళు. ఓకే, పార్టీషన్ అసలు ఎలా జరిగింది మనకి ఇండియాకి, మనకి పాకిస్తాన్కి అంటే ఈ మత ప్రాతిపదికన జరిగిందనమాట. అంటే ముస్లిం డామినేషన్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా పాకిస్తాన్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా హిందూస్ ఎక్కువ ఉంటే కనుక వాటిని మన ఇండియాకి ఇవ్వడం జరిగింది. కానీ బేరుబారి యూనియన్లో ఎక్కువ మంది హిందూస్ ఉండేవాళ్ళు. కానీ ఈ ప్లేస్ని జవహర్లాల్ నెహ్రూ కొంచెం డివైడ్ చేసి పాకిస్తాన్కి కేటాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నివసించే ప్రజలు మనోభావాలు గాయపడ్డాయి అనమాట. అరౌండ్ 13,000 మంది వాళ్ళ వేళ్ళు కట్ చేసుకుని రాష్ట్రపతికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమనంటే, నాకు భారత రాజ్యాంగ ప్రవేశికలో యూనిటీ, సావర్నిటీ ఇలాంటి వర్డ్స్ మాకు మెన్షన్ చేయడం జరిగింది కదా, ఈ బేరుబారిని పాకిస్తాన్కి అప్పగించడం ద్వారా మా హక్కుల్ని మాకు కాకుండా చేస్తున్నారు. సో మా రాజ్యాంగం మాకు కల్పించిన ఈ రక్షణని మాకు కాకుండా చేస్తున్నారని చెప్పి ఈయన రాష్ట్రపతికి ఈ 13,000 మందికి కూడా లెటర్ రాయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీకు అంతే ఒక ఆర్టికల్ గుర్తు రావాలి, ఏంటంటే అది 143. ఈ 143 ప్రకారం ఏంటి, రాష్ట్రపతి ఏమైనా అంశాల మీద డెసిషన్ తీసుకోలేనప్పుడు ఆయన సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు. ఓకే, దీని గురించి కూడా మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఆర్టికల్ని ఉపయోగించుకొని అప్పుడు రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టుని కన్సల్ట్ చేయడం జరిగింది. సో దీని మీద ఎలా ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుందని చెప్పి. సో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక 5 మెంబర్స్ జడ్జితో కూడిన ఒక ధర్మాసనం డిస్కషన్స్ అవి చేసి ఫైనల్గా తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారం ఏంటి, మన కాన్స్టిట్యూషన్ ప్రకారం, మన భారత రాజ్యాంగం ప్రకారం వేరే కంట్రీ నుంచి ఏమన్నా పార్ట్ తీసుకుని మనకి కలుపుకోవడానికి రాజ్యాంగంలో వెసులుబాటు అనేది కల్పించింది మన రాజ్యాంగం. కానీ మన దేశంలో ఏదో ఒక పార్ట్ని విదేశాలకు ఇచ్చే వెసులుబాటుని మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఓకే, మనకి ఫస్ట్ భాగం అంతా కూడా భూభాగం గురించి చెప్తుంది, మన ఫస్ట్ పార్ట్ అంతా కూడా. దాంట్లో ఎక్కడా కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేయలేదు. ఆర్టికల్ 1(3)(c) ఏం చెప్తుందంటే, విదేశాల నుంచి ఏమన్నా పార్ట్స్ కావాలంటే మన దేశంలో యాడ్ చేసుకోవచ్చు, కానీ మన దేశంలో పార్ట్స్ని విదేశాలకు ఇచ్చే అధికారం పార్లమెంట్కి లేదు కదా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. సో దీని నుంచి ఎలా గవర్నమెంట్ని కాపాడుకోవాలో కూడా సుప్రీంకోర్టే చెప్పింది. ఎలా కాపాడుకోవచ్చు ఇప్పుడు, ఆర్టికల్ 368. ఈ 368 ప్రకారం ఏంటి, రాజ్యాంగ సవరణ చేసి, అంటే పార్లమెంట్ అప్రూవల్ లేకుండా మన ప్రధానమంత్రి పాక్ ప్రధానమంత్రితో కలిపి కూర్చొని అగ్రిమెంట్ మీద సైన్ చేసేసారు. ఓకే, కానీ ఈ అగ్రిమెంట్ అనేది చెల్లదు. మీకు అంతగా కావాలంటే పార్లమెంట్ అప్రూవల్ తోటి, ఆర్టికల్ 368 ఆధారంగా పార్లమెంట్లో మెజారిటీ పీపుల్ అప్రూవల్ తోటి మీరు రాజ్యాంగ సవరణ చేసి దాని ద్వారా అయితే ఇవ్వవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దీనికోసం మన గవర్నమెంట్ 9వ రాజ్యాంగ సవరణ చట్టం చేసింది 1960లో. అదంతా వేరే ప్రాసెస్. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ మనకి. దీని గురించి ఒక సెపరేట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ బేరుబారి యూనియన్ కేసులో ఈ ప్రవేశిక అనేది అంటే రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. సో దీన్ని సవరించలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, అసలు ప్రవేశిక ఏం చెప్తుంది అన్నది కూడా సుప్రీంకోర్టు ఈ బేరుబారి యూనియన్ కేసులో చెప్పింది. ఏమేమి చెప్తుందంటే, రాజ్యాంగంలోని వివిధ అంశాల యొక్క సాధారణ ఉద్దేశాలని మాత్రమే తెలియజేస్తుంది. అంటే జనరల్గా ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అనే విషయాలు మాత్రమే సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది మనకి చెప్తుంది. రాజ్యాంగ నిర్మాతలు ఆ టైంలో ఏమనుకున్నారో, వాళ్ళ ఉద్దేశాలు ఎలాగున్నాయో అర్థం చేసుకోవడానికి ప్రవేశిక అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎంతవరకు యూజ్ అంటే ఈ ప్రవేశిక వల్ల మనకి రాజ్యాంగంలోని అంశాల మీద మనకి ఏమన్నా భిన్న వాదనలు ఉంటే కనుక అప్పుడు ప్రవేశికని మనం మైండ్లో పెట్టుకుని ఆలోచించి దాన్ని ప్రకారం మనం రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పడం జరిగిందనమాట. సో ఓవరాల్గా ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసు టైంలో తీర్పు చెప్పిందంటే బేరుబారి యూనియన్ కేసులో 1960లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 13 ఏళ్ల తర్వాత మన హీరో కేశవానంద్ భారతి వచ్చాడు. ఈయన కేసు గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈయనకి 400 ఎకరాల ల్యాండ్ ఉండేది కేరళలో. కానీ భూ పరిమితి చట్టాల ప్రకారం వీటిలో 300 ఎకరాలని గవర్నమెంట్ తీసేసుకుని పేదలకు పనిచేసింది.
సో ఇది నా ప్రాథమిక హక్కులకి ఉల్లంఘనే కదా అని చెప్పి ఈయన కోర్టులో కేసు వేశారనమాట. ఓకే, రాజ్యాంగ ప్రవేశిక నాకు కొన్ని అథారిటీస్ కల్పిస్తుంది, అదేవిధంగా రాజ్యాంగంలో నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, వీటికి అగనెస్ట్గా ఇలా చేశారు వీళ్ళు అని చెప్పి. అంటే సింపుల్గా ఏం చెప్పారంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పి మీరు, అంటే సుప్రీంకోర్టు బేరుబారి యూనియన్ కేసులో తీర్పు చెప్పారు కదా, కానీ వీళ్ళు ప్రవేశికని కూడా ఎఫెక్ట్ చేసేలాగా ఇలా చట్టాలను రూపొందించేస్తున్నారని చెప్పి కేశవానంద భారతి కేసు వేయడం జరిగింది. సో ఈ కేసు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక కూడా రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇన్ ద సెన్స్ సింపుల్గా ఏం చెప్పింది, మేము 1960లో బేరుబారి యూనియన్ కేసులో ఇచ్చిన తీర్పు రాంగ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినట్టు అనమాట. ఓకే, సో ప్రవేశికలు అంతర్భాగం అని చెప్పి, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పి ఎవరి టైంలో తీర్పు చెప్పిందంటే కేశవానంద భారతి కేసు టైంలో తీర్పు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తుందంటే పైన బేరుబారి యూనియన్ కేసులో ఏం చెప్పిందో చూడండి. ప్రవేశిక అనేది రాజ్యాంగంలోని వివిధ అంశాల యొక్క సాధారణ ఉద్దేశాలను మాత్రమే తెలియజేస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే జనరల్ పర్పసెస్ని మాత్రమే తెలియజేస్తుంది, అంతకుమించి ప్రవేశిక పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు అని బేరుబారి యూనియన్ కేసులో చెప్పడం జరిగింది. కానీ కేశవానంద భారతి కేసు టైంకి వచ్చేసరికి ఏం చెప్తుందంటే రాజ్యాంగాన్ని ప్రవేశిక దృష్టికోణం నుంచి మాత్రమే మనం చూసి అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రవేశిక తప్ప నీకు వేరే మార్గం లేదని చెప్పి ఈ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 1993లో ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు ఉంది. ఈ కేసు పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ కేసులో కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 1973లో అంతర్భాగమే అని చెప్పింది. ఇలా చెప్పిన తర్వాత ఇంకొక 3 years కంటే 1976లో ఒక అమెండ్మెంట్ జరిగింది, మన రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ అంటాం. ఆ చట్టం ద్వారా మన గవర్నమెంటు లేదా పార్లమెంటు ప్రవేశికను కూడా సవరించడం జరిగింది. దాని గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఈ డేట్స్ మాత్రం ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా అసలు ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అన్న క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ పాయింట్స్ కొన్ని ఉంటాయన్నమాట. అంటే పరస్పరం వ్యతిరేకమైన పాయింట్స్. అవి ఏంటంటే ఫస్ట్ పాయింట్, రాజ్యాంగంలో అన్ని భాగాలతో పాటుగా ప్రవేశికను కూడా రాజ్యాంగ పరిషత్తు చట్టం లేదా శాసనంగా మార్చడం జరిగింది కాబట్టి ఇది ప్రవేశికల అంతర్భాగమే అని చెప్పుకోవచ్చు. కానీ ఎప్పుడు మార్చింది ఇలా చట్టం శాసనం ఎప్పుడు చేసింది? రాజ్యాంగం మొత్తాన్ని చట్టంగా మార్చిన తర్వాత ప్రవేశికని చట్టంగా మార్చింది. అంటే ప్రవేశిక ఎగ్జిస్టెన్స్లోకి వచ్చే టైంకి రాజ్యాంగం మొత్తం రూపొందించబడి అది చట్టంగా కూడా మారిపోయిందనమాట. సో ఇలా చూసినప్పుడు మనకి రాజ్యాంగానికి ప్రవేశికకి సంబంధం లేదనిపిస్తుంది. మరి అసలు రాజ్యాంగ నిర్మాతలు ఇలా ఎందుకు చేశారు, రెండు ఒకేసారి అప్రూవ్ చేయొచ్చు కదా అని కూడా మనకి చాలామందికి డౌట్ వస్తుంది. వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే అసలు రాజ్యాంగ నిర్మాణ సభ రూపొందించిన రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని రాజ్యాంగ ప్రవేశికని రాస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అది చట్టంగా మారిన తర్వాత రాజ్యాంగ ప్రవేశికని వాళ్ళు ఆమోదించడం జరిగిందనమాట. ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సాక్షాత్తు ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటే రాజ్యాంగ విధాన సభ లేదంటే రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడే చెప్పారు. ఎప్పుడంటే ఈ ప్రవేశికని శాసనసభలో ఓటింగ్కి ప్రవేశపెడుతూ ఆయన చెప్పడం జరిగింది, ప్రీంబుల్ స్టాండ్స్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. అంటే ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే అని చెప్పి సాక్షాత్తు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు లేదంటే ఆ టైంలో ఉన్న ప్రెసిడెంటే చెప్పడం జరిగింది. ఈయన ఇలా చెప్తూ ఓటింగ్లో పెట్టారనమాట ఈ ప్రవేశికని. అప్పుడు ఆ సభ అప్రూవ్ చేసింది. అంటే ఈయన చేసిన ప్రతిపాదనని సభ ఆమోదించింది. సో ఆబ్వియస్లీ మొత్తం ఎంటైర్ రాజ్యాంగ పరిషత్ అంతా కూడా ఈ ప్రీంబుల్ అనేది ఈ కాన్స్టిట్యూషన్లో భాగం అని చెప్పి ఒప్పుకున్నట్టే కదా అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని చెప్పి మనం అనుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఫస్ట్ది ఏంటంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమైనా సరే మన దేశంలోని శాసనశాఖ యొక్క అధికారాలకి ప్రవేశిక అనేది ఆధారం కాదు. అంటే మన లెజిస్లేటర్కి వచ్చే అధికారాలు ఉన్నాయి కదా, ఈ అధికారాలు ప్రవేశిక ద్వారా రాలేదన్నమాట. అదేవిధంగా ఈ లెజిస్లేచర్ లేదా శాసనశాఖ అనేది సర్టెన్ అధికారాలను పొందకుండా ఈ ప్రవేశిక అనేది నిరోధించలేదు. ఓకే, అంటే శాసనశాఖ అధికారాలకి ఈ ప్రవేశిక అనేది ఆధారం కాదు. అదేవిధంగా ఈ అధికారాలు పొందకుండా ప్రవేశిక నిరోధించడం లేదు. నెక్స్ట్ ఈ ప్రవేశిక అనేది నాన్ జస్టిసబుల్ అనమాట. తెలుగులో చెప్పాలంటే వీటికి న్యాయపరమైన రక్షణ లేదు. ఇంతకుముందు ఈ న్యాయపరమైన రక్షణ లేదు అనే పదాన్ని మనం 2 సార్లు ఉపయోగించడం జరిగింది. ఎప్పుడు ఉపయోగించాము గుర్తుందా? ఆదేశ సూత్రాల దగ్గర, అంటే రాజ్య విధాన ఆదేశిక సూత్రాల దగ్గర ఫస్ట్ టైం యూజ్ చేసాము. దాని తర్వాత ప్రాథమిక విధుల దగ్గర కూడా యూజ్ చేసాం. ఆ రెండింటికి కూడా న్యాయపరమైన రక్షణ లేదు అని చెప్పి. అంటే వాటిని మనం పాటిస్తే పాటించవచ్చు, పాటించకపోయినా సరే ఎవరు కోర్టుకు వెళ్ళి వీడిని వీడు పాటించట్లేదు అందుకని వీడి మీద కేసు వేస్తున్నానని చెప్పే అధికారం ఎవరికీ లేదనమాట. సో ఇదే విధంగా ఈ రాజ్యాంగ ప్రవేశకు సంబంధించిన కూడా న్యాయపరమైన రక్షణ అనేది లేదు.
నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అమీనబిలిటీ ఆఫ్ ద ప్రీంబల్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలామంది దీన్ని అమెండబిలిటీ అని చదువుతున్నారు. అమెండబిలిటీ కాదు, ఇక్కడ అమీనబిలిటీ. అమీనబిలిటీ అంటే అనుకూలత అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ అనుకూలత అంటే సవరణ అనుకూలత. ఓకే, అంటే ప్రవేశక ఎంతవరకు సవరించే ఛాన్స్ ఉంది ప్రవేశకని అని చెప్పి. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 368 ప్రకారం మనం ప్రవేశకని సవరించవచ్చా అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసు టైంలో సవరించవచ్చని చెప్పింది. అసలు పిటిషనర్ ఏమని చెప్పాడంటే అప్పుడు కెనాట్ బి అమెండెడ్ అంటే సవరించలేము, ఎందుకంటే ఇది రాజ్యాంగంలో భాగం కాదు కాబట్టి దీన్ని బేస్ చేసుకుని దీనికి అగెనెస్ట్గా ఏమీ చట్టాలు కూడా చేయకూడదు అని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించడం జరిగిందనమాట. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ప్రవేశక అనేది కూడా రాజ్యాంగంలో అంతర్భాగమే. సో అంతర్భాగం అయిందంటే ఆబ్వియస్లీ దీన్ని ఆర్టికల్ 368 ప్రకారం మనం సవరించవచ్చు. కాకపోతే సవరించేటప్పుడు మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బేసిక్ ఫీచర్స్ని మార్చకుండా చూసుకోవాలి. బేసిక్ ఫీచర్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ రాజ్యాంగం యొక్క తాత్వికత, నైతికత, నెక్స్ట్ బేసిక్ ఫిలాసఫీ. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశంతో రచించారో ఆ ఉద్దేశాన్ని మార్చకుండా మాత్రమే మనం సవరించాలి. ఇన్ కేస్ మార్చేలా ఉంటే మాత్రం ఆ సవరణ చెల్లదు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే రాజ్యాంగంలోని మౌలికాంశాలు, నెక్స్ట్ ప్రాథమిక లక్షణాలు, వీటిని మాత్రం మనం చెడగొట్టకూడదు ఈ సవరణల ద్వారా అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇప్పటిదాకా మన రాజ్యాంగ ప్రవేశకం ఎన్నిసార్లు సవరించారంటే ఓన్లీ 1 టైం సవరించడం జరిగింది. ఇప్పుడంటే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో సవరించడం జరిగింది. ఈ సవరణ ద్వారా మన ప్రవేశకులు 3 కొత్త పదాలని చేర్చడం జరిగింది. ఏంటంటే అవి సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ, సామ్యవాద, లౌకిక, సమగ్రత. వెంటనే మనం ఒకసారి క్లారిటీగా ఆలోచిస్తే ఈ 3 పదాల గురించి మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకునేటప్పుడు చెప్పాం. ఈ 3 పదాలు కొత్తగా మెన్షన్ చేశారు, కానీ ఈ పదాలకు సంబంధించిన భావనలు అయితే మన రాజ్యాంగంలో చాలా ముందు నుంచి అంటే 1950 నుంచే ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఒకసారి ఆ క్లాస్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, వీటిలో సామ్యవాద భావనలు కానీ, లౌకిక భావనలు కానీ, సమగ్రత భావనలు కానీ మనకి ఎక్కడ వస్తాయంటే ప్రాథమిక హక్కుల టైంలో మతపరమైన హక్కుల గురించి చెప్పేటప్పుడు ఈ లౌకిక భావాలు మనకు వస్తాయి. అదేవిధంగా సామ్యవాద విధానాలు, సమగ్రత మనకి ఎక్కడ వస్తాయంటే ప్రాథమిక విధుల దగ్గర, ఆదేశిక సూత్రాల దగ్గర వస్తాయి. ఓకే, అంటే ఇక్కడ రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్న అంశాలకే మనం పదాలని స్పెసిఫిక్గా చేర్చడం జరిగింది. అర్థమవుతుంది కదా, అంటే రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలని మార్చలేదు కాబట్టే ఈ సవరణని కోర్టు ఆమోదించడం జరిగింది. ఓకే, సో క్లారిటీగా అర్థమైంది కదా. బేసిక్ ఫీచర్స్ని మనం చెడగొట్టినంత వరకు, అంటే రాజ్యాంగం ఏ ఉద్దేశంతో రాసామో ఆ ఉద్దేశాన్ని చెడగొట్టినంత వరకు ఈ ప్రవేశికను కూడా సవరించే అధికారం పార్లమెంట్కు ఉంది అకార్డింగ్ టు ఆర్టికల్ 368. ఇన్ కేస్ ఏమైనా రేపు ఈ 2023 ఆ టైంలో ఏమైనా సరే మన పార్లమెంటు ఇంకో కొత్త సవరణ చేసి సౌభ్రాతృత్వం అనే పదాన్ని తీసేస్తున్నాము, ఎందుకంటే మాకు ఎలా సెపరేట్గా ఉండొచ్చు స్టేట్స్ అనేవి ఇలా ఏమన్నా భావించింది అనుకోండి, అప్పుడు అలా సవరణ చేసింది అనుకోండి, దాన్ని ఇమీడియట్గా సుప్రీంకోర్టు అనేది కొట్టేస్తుంది. ఎందుకంటే అది మన రాజ్యాంగం యొక్క ఫిలాసఫీకి వ్యతిరేకం కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ ద క్లారిటీ అబౌట్ ప్రీంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, సో రాజ్యాంగ ప్రవేశక అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ నుంచి కూడా మనం ఆర్టికల్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో భాగాల వారీగా మనం ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. సో ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ, డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.